యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ విమెన్లో కామన్గానే చూస్తూ ఉంటామండి. మరి ముఖ్యంగా ప్రెగ్నెంట్ విమెన్లో ఇంకా కామన్గా చూస్తాము. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్ వలన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్ వాటి వల్ల యూరిటర్ అంటే మనకి కిడ్నీ నుంచి మూత్రం సంచికి కనెక్ట్ అయ్యే పైప్ని యూరిటర్ అంటారు. యూరిట్రిక్ డైలటేషన్ అవుతుంది, అంటే అవి రిలాక్స్ అవుతాయి అన్నమాట. సో దాంతోపాటు ఈ ప్రెగ్నెంట్ యూట్రస్ ప్రెషర్ వల్ల బ్లాడర్ అనేది ఇన్కంప్లీట్గా ఎంప్టీ అవుతూ ఉంటుంది. దాంతో యూరిన్ నిలిచిపోతుంది, యూరినరీ స్టేసిస్ అంటారు. సో ఈ అన్ని కారణాల వల్ల ప్రెగ్నెన్సీలో మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్గా చూస్తాము. ఇలానే కాకుండా ప్రెగ్నెన్సీలో ఏసిమ్టమాటిక్ యూరినరీ ఇన్ఫెక్షన్, అంటే వాళ్ళకి ఏ రకమైన సిమ్టమ్స్ ఉండవు కానీ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో అందుకని మనం ప్రెగ్నెంట్ విమెన్ని ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా అని ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేస్తూ ఉంటాము. ఒకవేళ వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా కూడా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందని తెలిస్తే వాళ్ళని ఖచ్చితంగా ట్రీట్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ వలన వాళ్ళకి రిస్క్ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీస్, ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ ద మెంబ్రెయిన్స్, ఈవెన్ స్మాల్ బేబీస్ పుట్టడం లాంటివి కూడా రిస్క్స్ ఉంటాయండి. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెన్సీని మనం స్ట్రిక్ట్గా కనిపెట్టి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.